వెల్కమ్ టు రమేష్ అన్వేషణ యూట్యూబ్ ఛానల్. మనం ఇప్పుడు చేస్తున్న వీడియో వచ్చేసి నల్లగొండ విలేజ్లో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గర నుండి ఒక వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ యొక్క టెంపుల్ అంటే ఆ యొక్క స్వామివారికి సేవ చేసే అయ్యగారులు ఇక్కడ ఉన్నారు. ఈ టెంపుల్ పురాతన గురించి వాళ్ళకు కొంచెం వివరాలు తెలుసు. వాళ్ళకి తెలిసిన వివరాలు మనకి చెప్పడానికి వీళ్ళు ప్రయత్నిస్తారు. చూద్దాం ఈ యొక్క చరిత్ర ఎట్లుంది, ఈ యొక్క టెంపుల్ ఎప్పుడు వెలిసింది, ఎన్ని సంవత్సరాలు నుండి ఈ టెంపుల్ అనేది ఇక్కడ వెలియడం జరుగుతుంది. సో ఇక్కడ భక్తులు ఎంతమంది వస్తారు, సో వీళ్ళ మాటల్లో మనం విందాం. హాయ్ అండి, మాది నల్లగొండ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, తిమ్మాపూర్ మండలం. మాది ఇక్కడ 50 సంవత్సరాల కింద పురాతనంలో వెలిసిన దేవుడు అండి. ఇది మా వంశపార్యపరంగా వస్తుంది టెంపుల్. ఫస్ట్ మా ఎట్లా చెప్పాలి, ఫస్ట్ బతుకు తెరువు లేక దేవుణ్ణి నిర్ణయించిండ్రు ఇక్కడ నరసింహస్వామి టెంపుల్. మా వెంకటేశ్వర తాత పుట్ట మీద 40 రోజు దీక్ష తీసుకొని పూజారిగా నిర్ణయించబడింది. అంతలకి మాయమైతే అందరికి వాళ్ళ తమ్ముడు పోయి చెప్పిండు, దొరలకు మా అన్నయ్య మాయమైంది అని. ఆ దొరలందరూ వచ్చి అలా తప్పులతోటి ఎదుర్కొంటే అప్పుడు అని మాట్లాడి దేవుణ్ణి అక్కడ గుట్ట మీద సొరికెల మా మామయ్య గారు వాళ్ళ నాన్నగారు వాళ్ళు ఆ సొరికెల అసలు వీళ్ళు ఏంటంటే, వీళ్ళు ఎవరు కూడా గుట్ట మీద దేవుడు వెలిసిండని కూడా చెప్తా ఉంటే కూడా ఊరు వాళ్ళు ఎవరు పట్టించుకోకపోతే వాళ్ళు మాయం అయితే గుట్ట మీద సొరికలే మాయమైందట. ఒక వారం రోజుల క్రితం 41 రోజు సొరికల్నే ఉన్నాడంట. సొరికలు ఉండేసరికి వెంకటేశం పంతులు ఎటు వెళ్ళిండని అని వాళ్ళందరూ ఊరంతా వెతుకుతూ ఉంటే లక్ష్మీ పంతులు లక్ష్మీ నరసయ్య పంతులు వెతికిండట. వెతికితే ఆయన ఏం చేసిండంటే, కళలు వచ్చి చెప్పిండట, పలాని నేను గుట్ట మీద లక్ష్మీ నరసింహస్వామి నేను వెలిసిన అని చెప్పేసరికి ఇక్కడ ఎవరు పట్టించుకోవడం లేదని ఆయన గ్రామ ప్రజలకు కూడా చెప్పిండట కళలో పోయి. అది అయ్యగారు ఏం చేసిండు, ఇట్లయితే ఆ సొరికల్నే ఉన్నారు. సొరికలు ఉండేసరికి మాకు కొంచెం తెలిసిన విషయం ఇది. అయితే ఇది ఏం చేసిందంటే, ఇది మళ్ళా ఎవరు వస్తలేరు కదా అని వెంకటేశం పంతులు అని పిలుచుకుంటూ పోతే ఆ సొరికలుండి ఏంటంటే ఈలలాగా ఇట్లా చేస్తుండట. నేను వట్టిగా రాను, బాధ్యులు భజంత్రీలు తోటి నన్ను వచ్చి ఎదుర్కొని నన్ను నిర్ణయం చేసి మీరు చేస్తేనే వస్తా అంటే అప్పుడు దొరలందరిని ఏకంగా చేసి అప్పుడు ఊళ్ళో నుంచి వచ్చి సప్పులతో వచ్చి అప్పుడు తెలుసుకున్నారట, పిలిచిండట వెంకటేశం పంతులు అని నరసింహస్వామికి మొర పెట్టుకుంటే అప్పుడు వచ్చినాక ఆకా నుంచి ఉత్సవాలు పూజలు అన్ని జరిగినాయి. అన్ని జరుగుతున్నాయి అప్పటి నుండి ఇప్పటికి కూడా 45-50 సంవత్సరాలు అయినాయి. బ్రహ్మాండంగా ఇప్పటికీ విజయంగా కొన్ని లక్షల మంది ఎక్కడెక్కడో, హైదరాబాద్ ఎక్కడెక్కడో చాలా మంది, చుట్టుపక్కల చాలా మంది ఇప్పటి వరకు ఇన్ని రోజుల నుండి ఇప్పటి వరకు అయితే సూపర్ గా జరుగుతుంది. చాలా భక్తులు వస్తారు మంచిగా. అంటే ఎవ్వరికి కూడా ఎలాంటి కోరిక ఉన్నా గానీ ఇక్కడ కంపల్సరీ ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే ఆ కోరిక కంపల్సరీ వాళ్ళకు స్వామి ఏదంటే ఏది బంగారం అయితే సూపర్ అంటే సూపర్ గా ఉంటది. ధన్యవాదాలమ్మా. స్వామివారి గురించి టెంపుల్ యొక్క వెలిసిన విధానాన్ని, ఇక్కడ ఎంతమంది భక్తులు వచ్చారని మా రమేష్ అన్వేషణ యూట్యూబ్ ఛానల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.